తెలుగు సాంప్రదాయం, వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవితంలో శ్రేయస్సు, లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉండాలన్నా, అలాగే ఇతరులతో సంబంధం చెడిపోకుండా ఉండాలన్నా, కొన్ని వస్తువులను ఉచితంగా ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, లేదా నేరుగా చేతికి మార్చుకోవడం కానీ చేయకూడదు. ఈ 9 వస్తువుల లావాదేవీల వెనుక ఉన్న ఆధ్యాత్మిక నమ్మకాలు, శాస్త్రీయ, మానసిక విశేషాలు, పురాణ గాథలు మరియు వాటి ఆచరణాత్మక పరిష్కారాల గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్‌ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం పదండి. మొదటిది ఉప్పు. సమృద్ధి మరియు రుణబంధం. ఆధ్యాత్మిక విశేషాలు, పురాణ నేపథ్యం. క్షీరసాగర మథనం ద్వారా ఉప్పు ఉద్భవించింది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచే జన్మించింది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి ప్రత్యక్ష స్వరూపంగా భావిస్తారు. ప్రత్యక్ష బదిలీ అంటే ఉప్పును ఇతరుల చేతికి నేరుగా ఇవ్వడం వల్ల మీ ఇంట్లోని సిరి సంపదలను ఇతరులకు పంపించినట్లు అవుతుంది. పాపాలు మరియు ఉప్పు రుణం. మన పురాణాల్లో ఉప్పు తిన్న ఇల్లు లేదా ఉప్పు రుణం అనే మాటలు ఉన్నాయి. ఉచితంగా ఇతరుల ఉప్పు తింటే వారి రుణం మనపై పడుతుంది. తద్వారా మన పుణ్యఫలాలు క్షీణిస్తాయి. వైజ్ఞానిక మరియు మానసిక కోణం. ఉప్పు ప్రతానుకూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది. ఇతరుల చేతుల్లో ఉండే నరాత్మక తరంగాలు ఉప్పు ద్వారా వేగంగా ప్రసరిస్తాయి. రెండవది నూనె. శని ప్రభావం మరియు ఆర్థిక భారం. ఆధ్యాత్మిక విశేషాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నూనె ముఖ్యంగా నువ్వుల నూనె మరియు ఆవ నూనె శనిదేవుని ప్రాతినిధ్యం వహిస్తుంది. శనిదేవునికి తైలాభిషేకం చేయడం వల్ల కష్టాలు తొలగుతాయని చెప్తారు. కానీ వేరొకరి నుంచి నూనెను ఉచితంగా తీసుకోవడం అంటే వారి జీవితంలో ఉండే శని దోషాన్ని, శోధనలను మీరు మీ నెత్తిపై వేసుకోవడమే. దీనివల్ల కుటుంబంలో అకస్మాత్తుగా వైద్య ఖర్చులు పెరగడం, చేసిన అప్పులు తీరకపోవడం వంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మూడవది సూది మరియు పదునైన వస్తువులు. బంధాల తెగింపు. ఆధ్యాత్మిక విశేషాలు. సూది, కత్తెర, చాకు లేదా పిన్నీసులు వంటి పదునైన వస్తువులు తీక్షణమైన హింసాత్మక శక్తికి సంకేతం. సంబంధాలలో చీలికలు. ఈ వస్తువులను ఒకరి చేతి నుంచి మరొకరు నేరుగా తీసుకుంటే ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం తెగిపోతుంది. శాంతి స్థానంలో కోపం, గొడవలు చోటు చేసుకుంటాయి. ఆచరణాత్మక పద్ధతి. సూది లేదా కత్తెర అవసరమైతే వాటిని నేలపై కానీ టేబుల్పై కానీ పెట్టమని చెప్పి ఆ తర్వాత మనం స్వయంగా తీసుకోవాలి. నేరుగా చేతికి మార్చుకోకూడదు. నాలుగవది పాత ఇనుము. దురదృష్టం మరియు గ్రహదోషం. ఆధ్యాత్మిక విశేషణ. ఇనుము శని భగవానునికి సంబంధించిన ధాతువు. ఇతరుల పాత ఇనుము లేదా వాడకుండా పడేసిన ఇనుప సామాన్లు మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లో వాస్తు దోషాలు మరియు నెగిటివ్ వైబ్స్ పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన బాధాభిప్రాయాలు, వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తుంది. ఐదవది వాడిన దుస్తులు మరియు చెప్పులు. ఆరా బదిలీ. ఆధ్యాత్మిక మరియు శారీరక కారణాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తికి ఒక శక్తి వలయం ఉంటుంది. మనిషి వేసుకునే బట్టలు మరియు వేసుకునే చెప్పులలో వారి వ్యక్తిగత శక్తి దాగి ఉంటుంది. చెడు గ్రహాల ప్రభావం. ఇతరులు వాడిన దుస్తులు లేదా చెప్పులు మీరు వాడితే వారి జాతకంలో ఉండే దరిద్రం, రాహుకేతువులు లేదా శని దోషాలకు మీకు సంక్రమిస్తాయి. ఆరోగ్యపరంగా వేరొకరి చెప్పులు లేదా బట్టలు వాడడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఆరవది చీపురు. లక్ష్మీదేవి స్థానం. ఆధ్యాత్మిక విశేషాలు. చీపురు ఇంట్లోని చెత్తను శుభ్రం చేసి లక్ష్మీదేవి నివాసానికి అనుకూలంగా మారుస్తుంది. కాబట్టి చీపురును ధనలక్ష్మికి ప్రతీకగా భావిస్తారు. ఎందుకు ఇవ్వకూడదు? పక్కింటి వారికి చీపురు ఉచితంగా ఇస్తే మీ ఇంటి ఐశ్వర్యం వారి ఇంటికి వెళ్తుందని నమ్ముతారు. ధనత్రయోదశి మరియు దీపావళి. ఈ పండుగల సమయంలో కొత్త చీపురు కొనడం శుభంగా భావిస్తారు. అలాంటి పవిత్రమైన వస్తువుని ఇతరులకు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. ఏడవది చేతి గడియారం. సమయం మరియు అదృష్టం. ఆధ్యాత్మిక విశేషాలు. గడియారం కేవలం సమయాన్ని మాత్రమే కాదు, మీ కాలచక్రాన్ని నడిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇతరుల వాచ్ తొడుక్కోవడం వల్ల వారి జీవితంలో నడుస్తున్న చెడు సమయం మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంటుంది. మీ అదృష్టాన్ని మరొకరికి ఇవ్వకూడదన్నా, ఇతరుల దురదృష్టాన్ని మీరు తీసుకోకూడదన్నా గడియారాలను మార్చుకోకూడదు.
ఎనిమిదవది పాలు మరియు పెరుగు. సూర్యాస్తమయం తరువాత శాంతి మరియు సుఖం. ఆధ్యాత్మిక విశేషాలు: పాలు, పెరుగు శుక్ర మరియు చంద్రగ్రహాలకు అలాగే లక్ష్మీదేవికి సంకేతాలు. పగటిపూట పాలు ఇచ్చినా తప్పు లేదు, కానీ సంధ్యా సమయం దాటిన తర్వాత అంటే సాయంత్రం చీకటి పడ్డాక ఇతరులకు ఇస్తే ఇంట్లోనే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రశాంతత పోయి అశాంతి మరియు ఆర్థిక ముప్పు ఏర్పడతాయి. 9వది చేతి రుమాలు, శాశ్వత విడిపోవడం. ఆధ్యాత్మిక మరియు మానసిక విశేషాలు: చేతి రుమాలును సాధారణంగా కన్నీళ్లు, చెమట తుడవడానికి వాడతారు. ఇది బాధకు, ఒత్తిడికి ప్రతీక. రుమాలును కానుకగా ఇవ్వడం లేదా ఉచితంగా ఇతరుల నుంచి తీసుకోవడం వల్ల ఆ ఇద్దరి మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వచ్చి బంధం శాశ్వతంగా తెగిపోతుంది. స్నేహితులు లేదా బంధువులు ఒకరి రుమాలు మరొకరు వాడడం వల్ల మానసిక కలహాలు పెరుగుతాయి. అత్యవసర సమయాల్లో పాటించవలసిన దోష నివారణలు: ఒకవేళ పైన పేర్కొన్న వస్తువులను అత్యవసరంగా ఇతరుల నుంచి తీసుకోవలసి వస్తే ఈ క్రింది నియమాలు పాటించడం ద్వారా దోషాలను నివారించవచ్చు. ఉప్పు, నూనె ఉచితంగా తీసుకోకుండా నామమాత్రంగా రూ. 1, రూ. 5 లేదా నాణేలు ఇచ్చి కొనుగోలు చేసినట్లుగా తీసుకోవాలి. సూది, కత్తెర ఎదుటివానికి టేబుల్ మీద లేదా నేలపై పెట్టమని చెప్పి ఆ తరువాత మనం తీసుకోవాలి. ఇనుము, గడియారం ఇతరులు ఇవి వాడకుండా ఉండడమే శ్రేయస్కరం. వాడవలసి వస్తే ముందుగా నీటితో శుభ్రం చేయాలి. బట్టలు ఇతరుల బట్టలు ధరించే ముందు వాటిని ఉతుక్కొని ఎండలో ఎండబెట్టిన తరువాతే తొడుక్కోవాలి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.